2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సో వీళ్ళకి నేను చేసే రిక్వెస్ట్, దయచేసి పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒకసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను. ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు, ఆయన టైం తీసుకొని. దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. సరే, నాతోటి కలవాలని కాదు, కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి. లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అన్నది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైనర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను.